వర్షాలు వరదల నుంచి ఇంకా కోల్కతా తేరుకోలేదు. నిన్నటి నుంచి చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. జనం నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. గర్హాయత్, సర్హూనా, జోకా, తంథానియా రోడ్లపై మోకాల లోతులో నీళ్లు నిలిచే ఉన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందు జాగ్రత్తగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ప్రాంతాల్లో ఇంకా కరెంటు సరఫరా కాలేదు. చాలా ప్రాంతాల్లో దుర్గా మండపాలు నీటిలోనే ఉన్నాయి. భక్తులు నీళ్లలోనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షంతో కోల్కతాలో జనజీవనం స్తంభించింది. 10 మంది చనిపోయారు. గత 39 ఏళ్లలో తక్కువ సమయంలో ఇంత భారీ వర్షాన్ని చూడలేదన్నారు స్థానికులు. వర్షాలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రోడ్లపై వాహనాలు, బస్సులు తక్కువగా తిరుగుతున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షం పడుతుందని, ఈదురు గాలులు వీస్తున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వర్షాలు వరదల నుంచి కోల్కతా తేరుకోలేదు. నిన్నటి నుంచి చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. జనం నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. గర్హాయత్, సర్సునా, జోకా, తంథానియా రోడ్లపై మోకాల లోతులో నీళ్లు నిలిచే ఉన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందు జాగ్రత్తగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ప్రాంతాల్లో ఇంకా కరెంటు సరఫరా కాలేదు. చాలా ప్రాంతాల్లో దుర్గా మండపాలు నీటిలోనే ఉన్నాయి. భక్తులు నీళ్లలోనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షంతో కోల్కతాలో జనజీవనం స్తంభించింది. 10 మంది చనిపోయారు. గత 39 ఏళ్లలో తక్కువ సమయంలో ఇంత భారీ వర్షాన్ని చూడలేదన్నారు స్థానికులు. వర్షాలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రోడ్లపై వాహనాలు, బస్సులు తక్కువగా తిరుగుతున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షం పడుతుందని, ఈదురుగాలులు వీస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.